नमः हरि ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः हरि ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाममित्रियवतु श्री महासरस्वत्यै नमः हरि ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మనం ఏప్రిల్ 16 2017 ఆదివారం గురించి మాట్లాడుకుంటున్నాం। మనం హేమలంబనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్ర మాసము బహుళ పక్షం। ఈ రోజు బహుళ పంచమి రాత్రి 10 గంటల 15 నిమిషాల వరకు తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది। ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రము సాయంకాలం 4 గంటల 39 నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము రాత్రి 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల 25 నిమిషాల వరకు। ఈ రోజు దుర్ముహూర్తం 4 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 29 నిమిషాల వరకు। ఈ రోజు అమృత గడియలు ఉదయం 6 గంటల 46 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 33 నిమిషాల వరకు। ఈ రోజు రాహుకాలము సాయంత్రం 4 గంటల 46 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది। ఈ రోజు 16/4/2017 రోజున ద్వాదశ రాశి ఫలితాలు। ఈ రోజున మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి చంద్రుడి యొక్క అనుకూలత కొంత తక్కువగా ఉన్నందువల్ల అయిన వారితో మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। అలాగే వృత్తి ఉద్యోగాలందు కొంత అసౌకర్యంగా కూడా కనిపించేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది। అనగా మీరు చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా మీ కార్యక్రమం నిర్వర్తిస్తే తప్పకుండా అభివృద్ధి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి। అలాగే ఈ రోజున మేషరాశి వారికి ఏదైనా వాహనం వల్ల కొంత లాభం కూడా కనబడుతోంది। కొత్త వాహనాన్ని కొనే ప్రయత్నాన్ని చేయండి, తప్పకుండా మీకు అనుకూలత కనిపిస్తోంది। అలాగే ఈ రాశి వారి ఈ రోజున ఏదైనా ముఖ్య కార్యక్రమాన్ని కనుక పూనుకున్నట్టయితే తప్పకుండా మీరు విజయం పొందే అవకాశం ఉంటుంది। కానీ మధ్యాహ్నం తర్వాత మీరు ఆ కార్యక్రమాన్ని పూనుకుంటే తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి। అలాగే ఈ మేషరాశి వారికి ఆకస్మికమైన ధన ప్రాప్తి కూడా సూచించబడుతోంది। అలాగే ముఖ్యంగా వీరికి మానసికమైనటువంటి వేదన కూడా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కూడా సూచించబడుతోంది। కొంత ఆత్మీయుల వల్ల మీరు ఏదో నష్టపోయేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతుంది, జాగ్రత్త వహించండి। వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉన్నప్పటికీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించలేదనేటువంటి ఒక బాధ మిమ్మల్ని బాధింపజేస్తోంది। ఆ విషయంలో మీరు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, తప్పకుండా మీకు ముందు రోజులలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశము, ప్రమోషన్ కానీ లేదా ఉత్తమమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కానీ మీకు ఉద్యోగంలో బాగా కనబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి। మాతృ సంబంధమైన వర్గీయులతో మీకు ఆనందమైనటువంటి క్షణాలు కలిగే అవకాశం ఉంటుంది। అనవసరమైనటువంటి కార్యాలాపన వల్ల అంటే అనవసరమైనటువంటి కాలయాపన వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి। కాబట్టి మీ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి క్రియను మీరు ఏర్పరచుకున్నట్టయితే తప్పకుండా సఫలీకృతంగా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి। కొత్త వస్తువులు కొనబోతున్నారు, ఆ కొత్త వస్తువులో మీకు ఆనందం కూడా రెట్టింపోతుంది। ఆత్మీయులకు మీరు కానుకలు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతుంది। వారి కానుకలు తీసుకోవడం వల్ల కూడా మీరు అత్యంత ఆనందాన్ని పొందేటువంటి అవకాశము బాగా కనిపిస్తుంది। సోదర వర్గీయులతో మీకు సౌఖ్యాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఈ రోజున ఈ రాశి వారికి ముఖ్యంగా 2 అంకెను మరియు 7 అంకెను రెండు కూడా అదృష్ట అంకెలుగా భావించబడుతుంది। ఈ రాశి వారికి ఉదయం దాదాపుగా 8 గంటల 17 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు దాదాపుగా మంచి సమయంగా చెప్పబడుతోంది। ఈ సమయంలో ఏదైనా మంచి కార్యక్రమాన్ని, మంచి క్రియారూపకమైనటువంటి కార్యక్రమాన్ని మొదలెట్టండి। ఎటువంటి రాత దస్తావేజులు కానీ మొదలెట్టండి, రిజిస్ట్రేషన్ లాంటివి చేయించుకోండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు బలం బాగా కనబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రోజున వృషభ రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా దూర ప్రయాణాలు కానివ్వండి లేదా వస్తు రూపకంగా ఏదైనా కొనడం కానివ్వండి, ఆ విషయాలలో లేదా ఆరోగ్యమైనటువంటి అంటే పరీక్షలు చేయించుకోవడానికి, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఈ రోజున మంచి రోజుగా మీరు భావించవచ్చును। దానివల్ల మీకు ప్రయోజనం కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి।
అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా సంతాన విషయాలలో కొంత మైనస్ కొంత ప్లస్ రెండు కూడా మీకు రెండు రకాల భావనలు వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మాయిలు అయితే ప్లస్లో ఉన్నారు, అబ్బాయిలు కొద్దిగా మైనస్లో ఉన్నారు. అనగా ఉత్తీర్ణత శాతంలో అబ్బాయిలు కొద్దిగా తక్కువగా ఉండి అమ్మాయిలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం బాగా గోచరిస్తోంది. అనగా పరిపూర్ణత అనేది అమ్మాయిల్లో ఎక్కువ కనబడుతోంది మీ సంతాన విషయంలో. అలాగే వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అపోహలన్నీ కూడా విడనాడిపోయి సుఖమైనటువంటి జీవనము ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అంటే కర్మవశాత్తు ఇంతకు ముందు మీరు ఒకవేళ విడిపోయినట్టయితే ఈ రోజు నుంచి ఇద్దరు కూడా సఖ్యతగా ఉండేటువంటి అవకాశము, మంచి అవకాశం, కలిసే అవకాశం బాగా కనబడుతోంది. ఒకవేళ ప్రేమికులుగా విడిపోయిన వారు ఎవరైనా సరే ఈ రోజున ఇద్దరు కూడా ఒకటే అవకాశము, పెద్దల అంగీకారంతో మీ వివాహానికి ఒక మాట కట్టుబాటుగా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్తగా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ రోజున ఈ వృషభ రాశి వారికి అనుకున్న పనుల కంటే కూడా ఎక్కువగా ఆశించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరియు అన్నదాన సేవ బాగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే గోసేవ మరియు అన్నదాన సేవ జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతోంది. ఇంట్లో ఏదో శుభకరమైనటువంటి శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. విషయాన్ని గుర్తుంచుకోండి. బ్రాహ్మణ సేవ ముఖ్యంగా మీ యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సులు పొందే అవకాశం ఈ రోజు మీకు బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఉన్నంతలో తృప్తిగా అనుకున్న విధంగానే 10 మందికి అన్నదానం చేసేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారి యొక్క తల్లిదండ్రులకు కూడా మంచి ఆరోగ్య స్థితి బాగా ఉంటుంది. వారికి ఇంతకు ముందు అనారోగ్య సూచనలోంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి అవకాశాన్ని, శుభవార్తని ఈ రోజున మీరు ఖచ్చితంగా వినే అవకాశము బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా స్వర్ణ ఆభరణాలు కానీ లేదా ఇత్తడి లాంటి వస్తువులు కొనేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. దానివల్ల మీకు ప్రయోజనం కూడా అనుకూలంగా ఉన్నది. ఈ రోజున మీరు ఏదైనా శిలను కానీ అంటే ఏదైనా ఒక వస్తువుని అంటే ఒక రుద్రాక్షుడు సంబంధించినటువంటి ఒక పదార్థాన్ని దానం చేస్తే అనగా అన్నాన్ని కానీ లేదా ధాన్యము కానీ లేదా ఏదైనా రుద్రాక్షమాలను కానీ దానం చేసినట్టయితే లేదా సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే అత్యంత శుభమైనటువంటి ఫలితాన్ని మీరు ఈరోజు పొందే అవకాశము స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల వరకు, అలాగే ఈ రాశి వారికి 4 మరియు 7 అదృష్టాంకిగా చెప్పబడుతోంది. ఈ అంకెల వల్ల మీరు ఈ సమయం వల్ల ఈ అంకెల వల్ల మీరు మంచి సమయంలో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టయితే తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశము, పరిపూర్ణ ఆనందాన్ని పొందే అవకాశము స్పష్టంగా కనబడుతోంది. ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఆశించినంత ఆరోగ్యము, ఆశించినంత ధనలాభం కూడా బాగా కనబడుతోంది. సన్నిహితులందరూ కూడా దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కొత్త వాహనాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే శత్రు నివారణ కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఆకస్మికమైనటువంటి ఒక దుర్వార్త మిమ్మల్ని మనసును క్షోభ పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా అందరిలోనూ ఒక మంచి పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. బాధ్యతలు మీకు ఈ రోజు నుంచి పెద్దవయ్యే అవకాశం, అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పెద్దగా మీరు ఉన్నట్టయితే అనేక బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉంటుంది. ఆ బాధ్యతల్ని మీరు సగర్వంగా ఆనందంగా నిర్వర్తించేటువంటి అవకాశము కూడా కనబడుతోంది. కాబట్టి ఆ బాధ్యత మిమ్మల్ని మీ ఉన్నతిని కాపాడేటువంటి అవకాశము బాగా కనిపిస్తోంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకున్నటువంటి అన్ని విధాల సౌఖ్యాలు కలిగేటువంటి అవకాశం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఒక చిన్న ఇబ్బందికరమైన మాట ఏంటంటే, ఒకవేళ మీరు ఉమ్మడి కుటుంబంలో ఉంటే వేరు కాపురం పెట్టడానికి అవకాశం కూడా బాగా కనబడుతోంది. అది కొంత ప్రయోజనము, కొంత అప్రయోజనం కూడా కనబడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా స్వర్ణ ఆభరణాలు కొనేటట్లయితే ఈ రోజు కాకుండా మరొక రోజు కొనేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. కొత్త వాహనాన్ని మీరు కొనుగోలు చేయవచ్చును. వృత్తిలో మీకు అభివృద్ధి బాగా ఉంది. వ్యాపారంలో ఆర్థికమైనటువంటి ప్రయోజనం బాగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ బిజినెస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదా ధాన్య సంబంధమైనటువంటి బిజినెస్ అయితే కొంత మధ్యాహ్నం తర్వాత మీకు అభివృద్ధిలో ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ముఖ్యంగా 2 లేదా 6 అనే అంకెని మీకు అదృష్ట అంకెగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అంకె వలన మీకు మరియు శుభ సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 10 నిమిషాల మధ్య ఉండేటువంటి శుభ సమయాన్ని కూడా మీరు ఎంచుకొని మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. ఈ రోజున కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కళ్యాణ ఘడియలు ఆరంభమైనట్టుగా కనబడుతోంది. మరియు ఈ రాశి వారికి
తూర్పు దిక్కు ప్రయాణము లేదా ఉత్తర దిక్కు ప్రయాణము అత్యంత శుభదాయకంగా ఉండబోతోంది. మీకెవరికో సొంతంగా కొత్త కారు లేదా లాటరీలో ఏదైనా శుభవార్త మీరు పొందేటువంటి అవకాశము బాగా కనిపిస్తోంది. ఏవైనా ఇంతకుముందు వస్తువులు కొనుగోలు చేసి ఉంటే ఆ కొనుగోళ్ల వ్యాపార స్థలంలో మీ పేరు లక్కీ డ్రాగా ఏర్పడేటువంటి అవకాశం కూడా బాగా గోచరిస్తోంది. ఆకస్మికంగా వస్తు వాహనము లేదా స్వర్ణాభరణము లేదా ధనము మీకు చేతికి అందేటువంటి అవకాశము చాలా స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారి యొక్క దైవ బలము అంటే ఈ రాశి వారికి దైవ బలము అత్యంత శుభకరంగా ఉన్నందువల్ల దైవ కృప చేత మీకు మీ కుటుంబానికి అన్ని రకాల శుభవార్తలు వినేటువంటి అవకాశము సంపూర్ణంగా కనబడుతోంది. మరి ఈ రాశి వారు విదేశయానానికి ఈ రోజున ప్రయాణం చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ అనుకోని ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుఖమైనటువంటి ప్రయాణం మీకు సాగేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. ఎవరో ఒక స్నేహితులు మీకు అత్యంత ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మీ కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి మీకు పూర్తిగా సహకరించి మీ ప్రయాణానికి కానీ మీ యొక్క ప్రతి విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉండి మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీ ప్రయాణాన్ని కొనసాగించేటువంటి అవకాశానికి తోడ్పాటు అయ్యేటువంటి అవకాశము బాగా గోచరిస్తోంది. ఈ రాశి వారు ముఖ్యంగా వాహనం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. మాతాపితృల నుండి సంపూర్ణ ఆశీస్సులు మీకు అందేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. తదుపరి సోదరి చేత సోదరి బంధువుల చేత మీ పేరు ప్రఖ్యాతులు ఇముడింపజేసేటువంటి అవకాశము అభివృద్ధి పొందేటువంటి అవకాశాలు బలంగా కనబడుతోంది. మీ సోదరి మిమ్మల్ని విడి వెళ్తున్నందుకు చాలా బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సోదరుల మీ ఇద్దరి యొక్క బంధము అందరికి కూడా కొంత కన్నీరు పెట్టించేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. కానీ దూర ప్రయాణం వల్ల ఆవిడ వెళ్తున్నందుకు మీరు కూడా ఆనందంగా ఉండేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. అలాగే వేళకు భోజనం చేయకపోవడం వల్ల మీకు కొంత అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అజీర్ణం చేసేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. మానసిక ఆందోళన గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా స్వచ్ఛత ఉన్నందువల్ల అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగానే అయ్యేటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా 2 అనే అంకెను అదృష్ట అంకెగా చెప్పబడుతోంది. మరియు వీరికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు ఏదైనా శుభమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టయితే తప్పకుండా ప్రయోజనం పొందుతారని, తద్వారా మీరు సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈరోజు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఈ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఏదైనా గృహ నిర్మాణ సంబంధ విషయాలలో సానుకూలత ఎక్కువగానే ఉంటుంది. అందరి వ్యక్తులు మీ నుంచి ఆశించినట్టుగా శుభమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ముఖ్యంగా ఎవరినైతే నమ్మి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని తప్పకుండా పరిపూర్ణంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీ సంతానం మీ నుంచి ఏదైతే మీరు ఆశిస్తున్నారో వారి నుంచి తప్పకుండా వారు ఆ స్థాయికి చేరుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. విద్య వృత్తి విషయాలలో అనుకూలత ఎక్కువ కనబడుతుంది. వైద్య సంబంధమైన విషయాలలో అంటే వైద్య వృత్తులు ఉన్నటువంటి అందరికీ కూడా కొంత ఇంకా పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. దేశ విదేశాలలో మీ పేరు మారుమోగిపోయేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఏదో ప్రభుత్వ సంబంధ విషయాలలో కూడా మీ పేరు ప్రఖ్యాతులు చేసి మీకు ఏదైనా గౌరవం పొందేటువంటి అవకాశం అంటే ప్రభుత్వ శాఖ ద్వారా మీరు గౌరవం పొందేటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే సింహరాశి వారికి ముఖ్యంగా ఏదైనా వస్తు వాహనాల వల్ల కొంత ధర నష్టం జరిగేటువంటి అవకాశం, స్వల్ప ధర నష్టం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి మీకు ప్రయాణాల్లో మీ యొక్క వాహనం నడిపే విధానంలో కొంత ఆచితూచి వివరించండి. తొందరపాటుగా మీరు డ్రైవింగ్ చేసేటువంటి ప్రమాదాన్ని నివారించుకోండి. అలాగే మీ సంతానం కానివ్వండి, మీ మాతాపితృలు కానివ్వండి మంచి పరిపూర్ణటువంటి ఆరోగ్యవంతులుగా ఉన్నందువల్ల మీరు సంతోషంగా ఉండేటువంటి అవకాశం మీకు బాగా కనపడుతుంది. ఈ రోజున ఏదైనా శుభమైనటువంటి వస్తువుల్ని కొన్నందువల్ల మీకు లాభం కనిపించేటువంటి అవకాశము బాగా ఉంటుంది. ప్రేమికుల వల్ల చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు ప్రేమికులు కూడా మౌనంగా ఉండడం వల్ల కొంత ప్రయోజనం బాగా ఉండే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆరోగ్యం కూడా సానుకూలంగానే మీకు అనుకూలంగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున 8 అదృష్ట సంఖ్యగా భావించబడుతోంది. మరియు వీరికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 36 నిమిషాల వరకు శుభకాలంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి ఏవైనా శుభమైనటువంటి కార్యక్రమాలని నిర్వర్తించినట్టయితే తప్పకుండా తద్వారా శుభమైన ఫలితాలని ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రోజున కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి
ఆకస్మిక ఆందోళన జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరియు వీరికి నేత్ర సంబంధమైన లేదా వీరికి కుడికాల సంబంధమైనటువంటి విషయాలలో రొమాటిక్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే వీరికి దగ్గరి బంధువులు లేదా ఆత్మీయుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణమైనటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా సంతాన విషయంలో సంతానం లేని వారికి ఈ రోజున సంతాన భాగ్యం ఏర్పడేటువంటి అవకాశము, శుభవార్త వినేటువంటి అవకాశము బలంగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి మిత్రభేదం ఉన్నప్పటికీ ఆత్మీయులెవరో వచ్చి మిమ్మల్ని ఆ పలకరింపు వల్ల మీరు అత్యంత ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రాశి వారికి ఏదైనా ప్రయాణం ఉన్నట్టయితే ఆ ప్రయాణంలోంచి కొంత తప్పించుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రయాణం వల్ల మీరు అలసటకు గురయ్యేటువంటి అవకాశము, స్వల్ప అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న స్వల్పమైనటువంటి వాద వివాదాలకి తోటివ్వకుండా మీరు అటువంటి విషయాన్ని కొంత చూడిస్తున్నట్టుగా వదిలేసినట్టయితే తప్పకుండా మీరు అత్యంత శుభమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశము ఎక్కువ కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతోంది. సాయం సమయంలో తప్పకుండా మీరు బయటికి వెళ్ళి ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పిల్లలతో కాలక్షేపం చేసేటువంటి అవకాశం బాగా ఉంది. మీరు ఉల్లాసవంతంగా ఉండేటువంటి అవకాశం కూడా సాయంకాల సమయానికి ఏర్పడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏదైనా వస్తువాహన ప్రాప్తి కూడా మీరు సాయంకాల సమయంలో పొందే అవకాశం ఉంటుంది. మీ భర్త కానీ లేదా మీ భార్య కానీ మీకు సొంతంగా ఆకస్మికంగా మీకు కానుకగా ఏదైనా విలువైనటువంటి వస్తువును ఇచ్చేటువంటి అవకాశం కూడా బాగా గోచరిస్తుంది. ఆనందంగా వస్తువుని స్వీకరించండి. అలాగే ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యంగా 5 మరియు 1 అనే అంకెను అదృష్టంగా ఇవ్వడం జరుగుతోంది. దానివల్ల మీరు స్వప్రయోజనాన్ని, ఆనందమైనటువంటి వాతావరణాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:15 నుంచి 4:49 మధ్య శుభకరంగా శుభమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు ఏదైనా శుభమైనటువంటి మంచి పనులు చేసినట్టయితే తప్పకుండా ఆ తత్ఫలితంగా ఆ ఫలితం అనుభవించేటువంటి అవకాశము, మీరు ఆనందంగా ఉండేటువంటి అవకాశము సుస్పష్టంగా ఏర్పడుతున్న విషయాన్ని గ్రహించుకోండి. ఈ రోజున తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి కొంత ఈ రోజున మానసిక క్షోభ అనుభవించేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. అంటే అయిన వారి నుండి ఎవరి నుండి కూడా సపోర్ట్ లేకుండా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం బాగా ఉంటుంది. నిందారోపణలకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రయాణాలకి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎవరో ఒక వ్యక్తి వల్ల మీరు అనవసరంగా మాట పడేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతుంది. సోదరుల మూలంగా అంటే సోదరుల వల్ల మీ ప్రయాణం ఆటంకం అవ్వచ్చు, లేదా ఇతరుల యొక్క ప్రభావం మీ మీద ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రయత్నంలో సఫలీకృతులు అవ్వడం కన్నా ఇతరుల యొక్క ప్రభావం చేత మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగ విషయాలలో మీరు కొంత అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది. లేనిపోని వ్యక్తుల వల్ల మీ యొక్క ప్రయత్నం అంతా కూడా అంటే మీరు ఉద్యోగంలో చేసేటువంటి శ్రమ అంతా కూడా వృధా అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మీపై అధికారుల వలన ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉండడం వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. మీ ప్రమోషన్ కానీ మీ ఒక ఉత్తమ స్థానానికి ఉండేటువంటి ఆర్థిక ప్రయోజనం కానీ మీకు ఉండకుండా చేసేటువంటి ప్రమాదం కూడా గోచరిస్తోంది. మీ కింది స్థాయి వారు మిమ్మల్ని అగౌరవపరిచేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. ఆ విషయాన్ని గమనించుకొని కార్యాలయాలలో లేదా ప్రభుత్వ సంబంధ కార్యాలయాలలో లంచాలు పుచ్చుకోకుండా అనవసర వ్యక్తులతో మాట్లాడకుండా ఉండడం వల్ల మీరు స్వప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం బాగా ఉంటుంది. తులారాశి వారి విద్యార్థులు అయితే ఈ విద్యార్థులకి శ్రమాధిక్యత చేత కొంత ప్రయోజనం బాగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు గంట సేపు మీరు చదివేటైతే 2 గంటలు చదివే ప్రయత్నాన్ని చేయండి. అప్పుడు మాత్రమే మీకు సఫలీకృతమైనటువంటి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో కొంతవరకు సేద తీరేటువంటి అవకాశము, విశ్రాంతి దొరికేటువంటి అవకాశము, లేదా ఇతరుల నుండి మెప్పు పొందే అవకాశము, మీ ప్రయత్నం సఫలవంతమైనటువంటి అవకాశము బాగా కనబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు వాహనంలో వెళ్తున్నట్టయితే తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంత వాహనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త 10 మందిలో ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా ప్రయాణం చేయడం అనేది ముఖ్యంగా
చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రాశి వారికి 8 మరియు 6 అదృష్ట సంఖ్య చెప్పబడుతోంది. అలాగే వీరికి మధ్యాహ్నం 3:04 నుంచి 6:07 మధ్య కాలము మంచి సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభకార్యాలను నిర్వర్తించుకోండి. తప్పకుండా సత్ఫలితాన్ని, మంచి ఆనందకరమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజున వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున కొంతవరకు సంపూర్ణమైనటువంటి అనారోగ్య సూచన చెప్పబడుతోంది. అంటే వీరు భోజనం వల్ల కానివ్వండి, పడక వల్ల కానివ్వండి, నడక వల్ల కానివ్వండి, వాహనం నడిపే విధానం వల్ల కానివ్వండి, లేదా జంతువులని వాహనం గుద్దడం వల్ల కానివ్వండి, మీకు అనారోగ్య సూచన, కొంత చికాకు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున వృశ్చిక రాశి వారికి ఏమాత్రం కూడా అనుకూలంగా లేని రోజుగా గుర్తుంచుకోండి. మాట మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. పెద్దల ముందు తల దించుకొని ఉండండి. పెద్దల ముందు ఏమాత్రము బిరుసుగా మాట్లాడకండి. అనవసరమైన విషయాలలో వాదోపవాదాలు జోక్యం చేసుకోకండి. అయిన వారు మిమ్మల్ని పూర్తిగా అవమానించేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. లేనిపోయి నిందాలకు గురవుతారు. మీరు ఆరోగ్యం కూడా అంత మాత్రంగా సన్నగిలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శత్రువులు మీ మీద ఒకే ఉమ్మడిగా మీపై దండయాత్ర చేసే అవకాశం ఉంటుంది. అనగా అందరు శత్రువులు ఒకేసారి మిమ్మల్ని అవమానానికి గురి చేసేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. అదేవిధంగా అకాల భోజనం ఉంటుంది. లేనిపోని వ్యక్తుల వల్ల మీరు ధన నష్టం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. వాహనం వల్ల కూడా మీకు నష్టం జరుగుతోంది. అంతేకాకుండా ముఖ్యమైన ఆత్మీయ వ్యక్తులు మిమ్మల్ని విస్మరించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మానసికంగా బాధపడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో వారు మాట వినలేదని, ఉత్తమంగా ఉత్తీర్ణత పొందలేదని మనోవ్యాకులత చెందే అవకాశం ఉంటుంది. లేదా సంతానము వారికి మంచి ఉద్యోగం రాలేదనే విషయంలో మీరు బాధపడే అవకాశం ఉంటుంది. తదనుగుణంగా మీరు మనోవేదన గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దూరపు బంధువులు మరణించారన్నటువంటి వార్త మిమ్మల్ని బాధిస్తోంది. ఆ వార్త వల్ల మీరు మనోక్షోభకు గురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజున మీరు ఖచ్చితంగా దుర్గాదేవి స్మరణ మరియు హనుమత్ చాలీసా పారాయణము, దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయండి. తప్పకుండా మీకు ఇటువంటి కష్టాల నుండి విముక్తి కలుగుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజున ఈ రాశి వారికి 9 మరియు 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. దానివల్ల మీరు శుభమైనటువంటి పరిణామాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్లో కానివ్వండి, ఈ నెంబర్ ద్వారా మీరు ఏదైనా ఉపక్రమిస్తే తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం కేవలం 12:16 నుంచి 1:03 మధ్య కాలం మాత్రమే శుభ సమయంగా చెప్పబడింది. ఈ సమయంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభం చేయండి. తప్పకుండా మీ యొక్క సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఆత్మీయుల అభినందనలు మరియు బంధుమిత్ర సమాగమనము మరియు అందరి నుంచి ఒక రకమైనటువంటి సద్విమర్శ పొందేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు ఈరోజు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఖర్చు కూడా మీకు ఈరోజు తక్కువగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాకపోతే ఏదైనా విలువైనటువంటి ఇంటికి ఉపయోగపడే సామాగ్రిని సమకూర్చుకునే విషయంలో కొంచెం అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు దాదాపుగా 1-2 సార్లు దాన్ని పరిశీలించి ఆ వస్తువు తీసుకోవాల్సిందిగా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఈ రాశి వారికి ప్రయాణంలో పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు పిల్లల్ని సౌఖ్యంగా చూసుకోండి. వారి అవసరాలేంటో మీరు గ్రహించండి. మీ యొక్క చేతికి వచ్చిన పిల్లలు అనగా 16-17 ఏళ్ల వయసు పిల్లలైతే వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాన్ని మీరు గ్రహించండి. అవసరానికి తగ్గట్టుగా అన్ని వస్తువులు సమకూర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే మీ పిల్లలు ఈ రోజున ఏవైనా పరీక్షలు రాస్తున్నట్టయితే తప్పకుండా వాటిల్లో ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు మీ జాతక ప్రభావం చేత బాగా కనబడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీరు ఈ రోజున చేసేటువంటి ప్రతి పనిలో ముందు రోజులలో అనగా ముందు రాబోయేటువంటి సంవత్సరాలలో అత్యంతమైనటువంటి విలువైన ఆస్తిగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీరు వాహనం నడిపేటప్పుడు కుడివైపున వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడుపుకునే ప్రయత్నం చేయండి. వాహనానికి కుడివైపు ఇబ్బంది జరిగేటువంటి అవకాశం బాగా తెలుస్తోంది. అలాగే ఈ రాశి వారికి ఏదైనా అజీర్ణమైన పదార్థాలు, పడని పదార్థాలు తినడం వల్ల శరీరంలో చర్మం పైన కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశము, అంటే చర్మ సంబంధ అనారోగ్యం వచ్చేటువంటి అవకాశము బాగా కనిపెడుతోంది.
జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ రాశి వారికి 2 మరియు 9 అదృష్ట సంఖ్యగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు ఈ సంఖ్యతో పాటుగా షేర్ మార్కెట్లో కానివ్వండి, లేదా ఏదైనా స్పెక్యులేషన్స్ కానివ్వండి, ఏవైనా దస్తావేజులు కానివ్వండి రాసుకున్నట్టయితే ఈ సమయాన్ని, ఈ తేదీని మీరు ఆనందంగా స్వీకరించి ఈ సమయంలో అనగా మధ్యాహ్నం 1 గంట సమయం నుంచి 3 గంటల మధ్య కాలంలో ఈ దస్తావేజులు కానివ్వండి, ఏదైనా విదేశీయానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఏదైనా కాగితాలు రాసుకునే విషయంలో కానివ్వండి, సంతకాలు చేసేటువంటి విషయాల్లో కానివ్వండి ఈ సమయాన్ని కేటాయించుకుంటే తప్పకుండా మీకు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. మకర రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రోజున ఈ రాశి వారికి ముఖ్యంగా ధన విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. మరియు ఈ రాశి వారికి సంతాన మూలకంగా శుభమైనటువంటి వాతావరణం వినే అవకాశం ఉంటుంది. దైవబలం అనుకూలంగా ఉంది. మిత్రుల సమాగమం బాగా ఉంది. సంఖ్యలో ఈ యొక్క సంఘంలో మీకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం అనుకూలంగా ఉంది. మరియు మీరు చేసేటువంటి పనిలో ఉత్తమంగా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఏవైనా ఆస్తిపాస్తుల్ని కొనుక్కునేటువంటి అవకాశం ఈ రోజున బాగా మంచి శుభసూచకం కనబడుతోంది. మరియు ఇతరుల నుండి మీరు తీసుకున్నటువంటి ధనం కూడా ఈరోజు అప్పు తీర్చేటువంటి అవకాశం బాగా కలిసి వస్తోంది. అలాగే ఈ రాశి వారికి ఇతరులు మీకు ఇవ్వాల్సినటువంటి ఏవైనా రుణాలు ఉన్నట్టయితే అవి కూడా మీకు పొందే అవకాశము అనుకూలంగా కనబడుతోంది. ఈ రోజున మీకు అనుకున్నటువంటి ఫలితాల కంటే కూడా రెట్టింపు ఆనందం ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్వర్ణలాభము మరియు మిత్రలాభం కూడా బాగా కనబడుతోంది. వీరికి ధనలాభము మరియు ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా 3వ నెంబర్ని మీకు అదృష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ యొక్క రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య సమయాన్ని మంచి కాలంగా చెప్పబడుతోంది. ఈ కాలాన్ని, ఈ నెంబర్ని సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి వాహన సౌఖ్యము, ఆనందమైనటువంటి వాతావరణము, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి బాగా కనబడుతుంది. మీ వాక్చాతుర్యం చేత అనుకున్న వ్యక్తులందరినీ కూడా ఆకళింపు చేసుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క బంధువులందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు దూరదేశ ప్రయాణాన్ని ఎన్నుకున్నట్టయితే ఈరోజు మంచి సౌఖ్యంగా చెప్పబడుతుంది. ఆరోగ్యం కూడా మీకు మంచి అనుకూలంగానే ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా సంతృప్తికరంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. మిత్రలాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి బాగా కనబడుతోంది. ఆభరణ ప్రాప్తి కనబడుతోంది. వాహన సౌఖ్యం కూడా అనుకూలంగా ఉంది. అన్ని రకాల మీకు అనుకూలంగా ఉన్నది. కానీ ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా నడుము నొప్పి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. లేనిపోని కంటి ఇబ్బందులు కూడా కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వాహనం నడిపేటప్పుడు మీరు నేత్ర సంబంధమైన రక్షణ ఏదైనా ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా బాగుంటుంది. కంటిలో ఏదైనా పడి దానివల్ల కూడా మీకు కొంత అనారోగ్యం వచ్చేటువంటి అవకాశము, లేదా నడుము మీద ఉన్నటువంటి ప్రమాదము, అంటే నడుములో వచ్చేటువంటి నొప్పి వల్ల మీకు కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ముఖ్యంగా 4 లేదా 7 అంకెను 2 కూడా అదృష్ట అంకెలుగా భావించవచ్చు. ఈ రోజున ఈ అంకెను మరియు సూర్యోదయం ప్రారంభం నుంచి అనగా 6 గంటల నుంచి దాదాపుగా ఉదయం 11 గంటల 20 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఆ అంకెలను ఉపయోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే తప్పకుండా మీకు ఆనందకరమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారని స్పష్టంగా తెలియజేయబడుతోంది. ఈ రోజున మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ఆకస్మికమైనటువంటి మిత్రలాభం కనబడుతోంది. ఎవరో మీ నుంచి ఇంతకు పూర్వం బాల్యంలో మిమ్మల్ని విస్మరించిన వ్యక్తి ఈరోజు మిమ్మల్ని కలిసి వారి నుండి మీకు ఆర్థిక లాభము లేదా ఉద్యోగంలో అభివృద్ధి కూడా పొందేటువంటి శుభ సూచన బాగా కనబడుతోంది. మీ వాక్చాతుర్యం మిమ్మల్ని ఉత్తమమైనటువంటి స్థానానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. అందరి ముందు మీరు సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. సౌమ్యుడిగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీ యొక్క అన్ని రకాల ఆధిపత్యాలు మీ నుంచి దగ్గరకు అవుతాయి. మిమ్మల్ని ఒక ఉత్తమ పౌరుడిగా లేదా ఉత్తమ వ్యక్తిగా, ఉత్తమ స్త్రీగా నిలబెట్టే అవకాశము బాగా కనబడుతోంది. వజ్ర వైఢూర్య ఏదైనా వస్తువు మిమ్మల్ని ఆనందంగా మీ దగ్గర వెతుక్కుంటూ వచ్చేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్ కూడా బాగా కలిసేటువంటి అవకాశం బాగా కనబడుతోంది.
ఇంతకు మునుపు మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఈ రోజున మీ చేతికి వచ్చేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. ఆత్మీయుల సాన్నిధ్యం చేత మీరు ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. ఇంతకు ముందు మీకు భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి మీరు బయటపడి ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడేటువంటి అవకాశము, సత్సంతాన సౌభాగ్య ప్రాప్తి కూడా మీకు కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. స్త్రీలందరూ కూడా మంచి ఆభరణాలని పొందేటువంటి అవకాశము, కానుకలుగా మీ భర్త నుండి లేదా మీ యొక్క ప్రియుడి నుండి పొందేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఇతరుల నరదృష్టి వల్ల మీరు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశము, మానసిక వికారములు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు అతి జాగ్రత్తగా మీ యొక్క అలంకరణను తగ్గించుకొని ఉండేటువంటి ప్రయత్నాన్ని చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున 2 లేదా 5 అంకెను అదృష్టంగా భావించబడుతోంది. మరియు వీరికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 3:43 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు అత్యంతమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నట్టయితే తప్పకుండా సత్ఫలితాన్ని, ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయని విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రోజువారీ ఫలితాలను స్పష్టంగా తెలుసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామార్పణం శివార్పణం. స్వస్తి.